ఆది గారు హాయ్ అండి. హాయ్ అండి. హలో అండి. హలో. అంటే శబ్దంకి సంబంధించి తమన్ బీజీఎం గురించి ఎక్కువ మంది చెప్తున్నారు. మీ టీమ్ గాని అందరూ. అంటే సౌండింగ్ ఎలా ఉండబోతుంది? స్కేరీ ఎలిమెంట్స్‌కి ఆయన ఇచ్చిన బీజీఎమ్స్ ఎలా ఉండబోతుంది? ఆహ్, అంటే చ ఎవరైనా చాలా బావుందని అంటామండి. బట్ మీరు సినిమా చూసిన తర్వాత 100% కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు సౌండ్‌కి ఒక స్పెషల్ మెన్షన్ అనేది మీరందరూ అబ్జర్వ్ చేస్తారు, నోటీస్ చేస్తారు. దాన్ని మెన్షన్ కూడా చేస్తారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి తమన్ ఆఫ్‌కోర్స్. దాని తర్వాత మా ఉదయ్ కుమార్ గారు, సౌండ్ డిజైనర్ అండ్ సచిన్ వీళ్ళందరూ కలిసి నార్మల్‌గా ఓ ఫిల్మ్‌కి సౌండ్‌కి ఒక ఒక పని ఉంటది కదండీ! దాన్ని ఇంటూ 10 టైమ్స్ ఈ సినిమాగా చేశారు. సార్ ఒక విషయం నాకు చెప్పారు. ప్రతి ఒక్క థియేటర్‌లో మన సినిమా చూసేటప్పుడు ఫస్ట్ వచ్చే 5.1 డాల్బీ డిజిటల్ ఆర్ అట్మాస్ వచ్చేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. స్పీకర్స్‌లో ఆ ఒక సౌండ్ ట్రావెల్ మొత్తం మనకి బాగా వినిపిస్తది. ఆ ఛానెల్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. బట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా క్లమ్జీ అయిపోతా ఉంటాయి. అన్నీ మిక్స్ అయిపోతాయి. బట్ ఈ సినిమాలో దాంట్లో ఉన్న అదే క్వాలిటీ, క్లారిటీ, ఛానల్, ఆ ట్రావెల్ అన్నీ వచ్చేసి ఫుల్ ఫిల్మ్‌కి ఉండాలని చెప్పి స్పెసిఫిక్‌గా కొంచెం కష్టపడటం జరిగింది. బికాజ్ టైటిలే శబ్దం అని కాబట్టి దే వర్క్ రియలీ హార్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండి. అండ్ మీరు 'అఖండ 2లో మళ్ళీ విలన్‌గా చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాం. మీరు ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి క్రిస్పీ. ఐ థింక్ ఇది చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడటం. బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి మనందరికీ తెలుసు. ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చిన్నప్పుడు బంగారు బ్లూడ్ షూటింగ్లో డాడీతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన ఒక అనుభవం. దాని తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. హీఈస్ స్టిల్ వెరీ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్ అండ్ ఐ థింక్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.